ఇంతకాలం తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్లు మళ్ళీ మొదలయ్యాయి. జనాలు మళ్ళీ ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారి డెస్టినేషన్ చేరుకున్నాక రోజులు ఐటినరీ తోటి, పనులతోటి ఇట్టే గడిచిపోతాయి. కానీ టైం ఎక్కడ గడవదు. బోర్డమ్ మనల్ని ఎక్కడ తడుతుంది అంటే ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తున్నంత సేపు. ఆ లాంగ్ జర్నీస్‌లో ఎక్కువసేపు సినిమాలు చూడలేం. అలా అని నిద్ర కూడా పోలేం. అండ్ మధ్యలో లేఓవర్స్ ఉంటే గనక అంతే సంగతి. పిచ్చెక్కుతుందనుకోండి. అందుకే మీకోసం నేను కొన్ని సన్నటి పుస్తకాలు అండ్ షార్ట్ స్టోరీ కలెక్షన్స్ సెలెక్ట్ చేశాను. వీటిని మీరు ఈజీగా మీ హ్యాండ్ లగేజ్‌లో పట్టుకుపోవచ్చు. బోర్ కొట్టినప్పుడల్లా తీసి చదివేయొచ్చు. లిస్ట్‌లో మొదటిది 'డేస్ ఎట్ ద మొరిసాకి బుక్ షాప్'. పేరులో ఉన్నట్టే ఈ నావెల్‌లోని థీమ్స్ బుక్ షాప్స్, పుస్తకాలు, రీడింగ్ నుండి పొందే ప్రశాంతత, ఆనందం గురించి. కథ సింపుల్‌గా, లైట్ హార్టెడ్‌గా ఉంటుంది. సో, ఎక్కువ సీరియస్‌గా లేనిది చదవాలనుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్. 'బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్' సిరీస్. ఈ కథని షార్ట్ స్టోరీస్ ఫార్మాట్‌లో ప్రెజెంట్ చేశారు. సో, అన్నీ ఒకదానికొకటి రిలేటెడ్‌గానే ఉంటాయి. కథ విషయానికొస్తే టోక్యో సందుల్లోని ఒక క్యాఫేలో టైమ్ ట్రావెల్ చేయడానికి కుదురుతుందనమాట. చాలామంది ఆ సంగతి తెలుసుకొని అక్కడికొస్తుంటారు. కానీ టైమ్ ట్రావెల్ చేయడానికి గాను ఉన్న వింత వింత రూల్స్ అన్నీ విని తిరిగి వెళ్ళిపోతుంటారు. కానీ కొంతమంది మాత్రం అన్నీ విని కూడా టైమ్ ట్రావెల్‌కి సిద్ధపడతారు. కానీ వన్ ఆఫ్ ద రూల్స్ ఏంటంటే వాళ్ళకి సర్వ్ చేసిన కాఫీ చల్లారిపోయే ముందే వాళ్ళు తిరిగి వర్తమానంలోకొచ్చేయాలి. అలా గనక చెయ్యలేకపోతే కాన్సిక్వెన్సెస్ ఘోరంగా ఉంటాయి. 'ప్రతిజ్ఞ'. ప్రేమ్‌చంద్ గారి ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఆయన రచనలలో స్పష్టంగా కనబడతాయి. అందుకు ఉదాహరణే ఈ కథ. ఇందులోని కథానాయకుడు అమృత్ రాయ్. అతడు ఆదర్శవంతమైన, ఉన్నత భావాలు గల వ్యక్తి. అప్పట్లో సమాజంలో స్త్రీల పట్ల ఉన్న వివక్షను తుడిపివేయడానికి తన వంతుగా ఏదన్నా చేయాలనుకుంటాడు. దానికోసం ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు. ఒక వితంతువుని పెళ్లి చేసుకోవాలని. దానివల్ల కలిగే కాన్సిక్వెన్సెసే కథ. రచయిత రైటింగ్ చాలా మటుకు సింపుల్ హిందీలోనే ఉంది. సో, హిందీ చదివే అలవాటు లేకపోయినా ట్రై చేయొచ్చు. వీటిలో మీకేది ఇంట్రెస్టింగ్ అనిపించిందో చెప్పండి. మరిన్ని మాటలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా ఉంటా మరి.